భారతదేశంలో బీజేపీ 2014లో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చినప్పుడు అదేదో భారతదేశాన్ని ఉద్ధరిస్తుందని, దేశభక్తి పార్టీ అని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లు వేసి సంపూర్ణ అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి చేస్తున్నది ఏమి? నేరస్తులను, క్రిమినల్స్ను తమ పార్టీలో చేర్చుకోవడం, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం, వాళ్ళ కేసులన్నీ క్షమించేయడం, వాళ్ళు మంచోళ్ళని ప్రకటించడం. ఆ విధంగా చేసుకుంటూ 2018లో తెలంగాణ ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో ప్రయోగాత్మకంగా ఒక మోడల్గా ఈవీఎంల ద్వారా ఎట్లా ఎన్నికలు గెలవవచ్చు, ఎలా ప్రజల ఓట్ల నుండి కాకుండా మనం ఈవీఎంల ద్వారానే మనము ఎన్నికై ప్రభుత్వాన్ని కైవసం చేసుకోవచ్చు అని చెప్పి టీఆర్ఎస్ కేసీఆర్తో పొత్తు పెట్టుకొని బయటికి తెలియకుండా ఎలక్షన్ కమిషన్ను మేనేజ్ చేసుకొని, ఆ తర్వాత పోలీసు యంత్రాంగాన్ని, ఆ తర్వాత రెవెన్యూ అధికారులను, ఆ తర్వాత రిటర్నింగ్ అధికారులను, వీళ్ళందరినీ మేనేజ్ చేసుకొని ఈవీఎంలు ఉపయోగించి మొత్తం ఎలక్షన్ స్టాటిస్టిక్స్, ఎంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు గెలవాలి, ఎంతమంది ఎంపీలు బీజేపీకి గెలవాలి, ఎంతమంది ఎంపీలు టీఆర్ఎస్కు గెలవాలి, ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు గెలవాలి, ఎంతమంది ఎమ్మెల్యేలు బీజేపీకి గెలవాలని నిర్ణయించుకొని ఆ విధంగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రాకూడదు అనే ఒక సాకుతో ఆ ఎన్నికలు గెలవడం జరిగింది. ఆ తర్వాత నరేంద్ర మోదీకి కానీ ఇటు కేసీఆర్కి కానీ చాలా బలము, చాలా ధైర్యం వచ్చేసింది. మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది, మనము ఈవీఎంలతోనే గెలుస్తాము, ప్రజలు ఏం చేస్తే ఏముంది, ఏం తలుచుకుంటే ఏముంది, మేము నిరంకుశంగా పరిపాలన కొనసాగిస్తామని చెప్పి ఇంత నిరంకుశంగా పరిపాలన తెలంగాణలో పరిపాలించి ఎవ్వరిని కేరు చేయకుండా అక్కడ నక్సలైట్లను పట్టుకోవడానికి, వాళ్ళ కమ్యూనికేషన్ను ట్యాప్ చేయడానికి అని చెప్పేసి ఇజ్రాయెల్ నుండి పెగాసస్ సాఫ్ట్వేర్ను కొనుక్కొని వచ్చి అదే సాఫ్ట్వేరు తమ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఏర్పాటు చేసి ప్రతిపక్ష నాయకులందరి మాటలు వింటూ తాము ఎలక్షన్లో ఇంకా ఎల్లకాలము బ్రతికినంత కాలము మనమే తెలంగాణలో పరిపాలన కొనసాగిస్తామని చెప్పి కేసీఆర్ భావించడం, ఆ విధంగా ప్రణీత్రావు అనే ఒక పోలీస్ అధికారిని ఉపయోగించి ఆ మిగతా అధికారులు కూడా సహాయం తీసుకొని, రెవెన్యూ అధికారుల సహాయం తీసుకొని ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి చాలామందిని మూర్ఖులను చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, ఇది పరిపాలన అంటారా లేకుంటే గూండాగిరి, బ్లాక్మెయిలింగ్ అంటారా? అదేవిధంగా కేంద్రంలో కూడా అదే కొనసాగుతూ వచ్చింది. నరేంద్ర మోదీ ఏమనుకుంటున్నారంటే ఒకసారి అతను ప్రధానమంత్రి అయ్యాక ఇంకా అంతే, నాకు ఎవరు ఎదురు లేరు, నేను బీజేపీ పార్టీని కైవసం చేసుకున్నాను, బీజేపీ పార్టీకి నీళ్లు ఎరువులు పోసి పెంచి పోషించినటువంటి అడ్వాణి, వాజ్పేయి, మురళీ మనోహర్ జోషి లాంటి వృద్ధనేతలు ఎవరు పార్టీలో ఉండకూడదు అని చెప్పి 75 సంవత్సరాలు నిండితే వాళ్లకు పార్టీ పగ్గాలు అవసరం లేదని చెప్పి పక్కకు తోసేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు ఇతనికి కూడా 74 సంవత్సరాలు అయినా ఇతను ఏమనుకుంటున్నా అంటే నవయువకుడుగా భావిస్తున్నాడు. ఇంకా నేను చనిపోయేంత వరకు అధికారంలోనే ఉంటాను, నేనే ప్రధానమంత్రిగా ఉంటాను, భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చి పారేస్తాను, మన రాజ్యాంగాన్ని మార్చేస్తాను, ఏక పార్టీ
ప్రభుత్వాన్ని తీసుకొస్తాను. 2029లో ఒకేసారి జమిలీ ఎన్నికలు జరిపిస్తాను. ఆ తర్వాత రాజకీయం దరిదాపులకు కూడా ఏ ప్రజాస్వామ్య నాయకులు కానీ, ఏ బుద్ధిజీవులు కానీ, ఏ పార్టీకి చెందిన ప్రత్యర్థులు కానీ రాలేరు, నిలబడలేరు, నన్ను ఏమి చేయలేరని భావించి ఇప్పటికే తనకిష్టం వచ్చినప్పుడు క్యాలిక్యులేషన్లు చేసుకొని బీజేపీ 370 సీట్లు గెలుస్తుంది. తనతో పొత్తు పెట్టుకున్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఇంకా 30 సీట్లు గెలుస్తాయి. ఈ విధంగా లోక్సభలో మాకు 400కు పైగా సంపూర్ణ మెజార్టీ లభిస్తుంది. ఆ తర్వాత నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. నేనే నియంత, నేనే రాజ్యము, నా మాటే అధికారము, నా మాటే శాసనము అని చెప్పుకొచ్చాడు. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుండి బీజేపీ పరిపాలనలో చాలామంది ప్రత్యర్థి ఎంపీలను ఏదో ఒక విధంగా ఐటీ, ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ లాంటి రాజ్యాంగ సంస్థలతో తప్పుడు కేసులు పెట్టించి, ఇరికించి, వాళ్లకు అరెస్టులు చేసి జైళ్లకు పంపించి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా తమ పార్టీకి నిధులు సేకరించి, నిధులు ఇస్తావా జైలుకు పోతావా, నిధులు ఇస్తావా అరెస్ట్ అవుతావా, నిధులు ఇస్తావా సుఖంగా ఉంటావా, బీజేపీ పార్టీలో చేరతావా ఇంకా సుఖంగా ఉంటావా అనే రకంలో ఈ విధంగా చాలామంది నాయకులను, ప్రత్యర్థులను తమ పార్టీలో చేర్చుకోవడం, ఎవడు ఎంతటి నేరం చేసినా, అత్యాచారం చేసినా, కరప్షన్ చేసినా, అవినీతికి పాల్పడినా, బ్యాంకులను లూటీ చేసినా, బ్యాంకులను దివాలా తీసినా కూడా, ఎవరిని చంపినా, అత్యాచారాలు చేసినా కూడా వాళ్ళు బీజేపీలో ఏ రోజు చేరుతారో ఆ రోజు పుణ్యాత్ములైపోతారు. గంగలో పోయి స్నానం చేసి వస్తే ఏ విధంగా పుణ్యాత్ముడు అంటామో ఆ విధంగా వాళ్ళు పుణ్యాత్ములని. ఆ తర్వాత వాళ్ళు బెయిల్కు అప్లై చేసినా, లేకుంటే కోర్టు నుంచి విడుదల అవుతామన్నా కూడా ఎక్కడ అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు. ఇటు సిబిఐ కానీ, ఈడీ కానీ, ఎన్ఐఏ కానీ, తర్వాత ఐటీ లాంటి సంస్థలు వాళ్ళు ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. వాళ్లకు బెయిల్ ఇస్తామన్నా, విడుదల చేస్తామన్నా కూడా ఎలాంటి అడ్డంకులు ఉండవు. అదే ప్రత్యర్థులకైతే ఇంకా వాళ్లకు బెయిలు రాదు, ఇంకా జైలు జీవితం గడపాల్సిందే. వాళ్ళు రాజకీయంగా కూడా రాణించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని ఆ పార్టీకి ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారో మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2024 ఎన్నికలు వస్తాయని ప్రకటన 16 మార్చి 2024న వచ్చింది. ఆ తర్వాత దేశమంతటా ఎన్నికల నిబంధనలు కొనసాగుతున్నాయి. ఇక్కడ చూస్తే ప్రత్యర్థి పార్టీ నాయకులను అరెస్టు చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సారాయి కుంభకోణంలో 100 కోట్లు తీసుకున్నారని ముడుపులుగా ఆ 100 కోట్లను గోవా ఎన్నికలలో, పంజాబ్ ఎన్నికలలో ఖర్చు పెట్టారని అరెస్టు చేయడం జరిగింది. సరే, ఇప్పటి వరకు ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా మీరు అరెస్టు చేసిన వారి నుండి, వాళ్ళ కంపెనీల నుండి, వాళ్ళ వ్యక్తిగతంగా కూడా మీ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ముడుపులు చెల్లించారే, వాళ్ళనేమనాలి. మీరేం ఎన్నికల్లో ఖర్చు పెట్టడం లేదా? వాళ్ళు ఎందుకు ఇతర పార్టీలు కాకుండా మీకే ముడుపులు చెల్లించుకున్నారు? అంటే మీరు అవినీతికి పాల్పడలేదా? భారతదేశంలో ఉన్న పార్టీలు నాయకులందరూ అవినీతి పరులు, బీజేపీలో ఉన్నవారు మాత్రమే పుణ్యాత్ములు, ఋషులు, మహర్షులు, దేశభక్తులు అనుకుంటున్నారా? ఆ విధంగా 2019లో కూడా ఈవీఎంలను మేనేజ్ చేసి 7 దశల్లో ఎన్నికలు జరిపి 1 నెల 2 నెలలు తర్వాత కౌంటింగ్ చేసి మోసం చేసి అధికారంలో రావడం జరిగింది. వాటి వల్ల కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా లబ్ధి పొందడం జరిగింది. ఈ విధంగా ఈ పార్టీలు కూడా అధికారంలోకి రావడం జరిగింది.
అలాంటి పార్టీల్లో ఒరిస్సాలో బీడీఎస్, తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ, ఇంకా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, ఇంకా ఇతర రాష్ట్రాల గురించి కూడా చెప్పాలంటే ఎక్కువ ఉన్నాయి. మహారాష్ట్రలో 2 పార్టీలను తునాతునకలు చేసిన పాపం బీజేపీదే. మహాగఠబంధన్ ఉన్నటువంటి ఆ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్ధవ్ ఠాకరే శివసేన పార్టీని 2గా చీల్చేసి, ఆ పార్టీలో ఎవరైతే చీల్చి ఆ పార్టీని కైవసం చేసుకున్నారో ఏక్నాథ్ షిండే, అతని పార్టీకి గుర్తు లభిస్తుంది, అతని పార్టీకి రికగ్నిషన్ లభిస్తుంది. అదే ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్లకు గుర్తు లభించదు, పార్టీ నామం కూడా లభించదు. అదేవిధంగా శరద్ పవార్ పార్టీ ఎన్సీపీని తునాతునకలు చేసి అజిత్ పవార్ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంలో కలిసిపోతే అక్కడ కూడా శరద్ పవార్ ఏర్పాటు చేసిన పార్టీ శరద్ పవార్కు ఆ పార్టీ గుర్తు కానీ ఆ పార్టీ పేరు కానీ ఉండదు. అదే అతని అన్న కొడుకు అజిత్ పవార్కు అన్నీ లభిస్తాయి. ఇక్కడ ఎక్కడి న్యాయం? ఎవరైతే ఏ పార్టీలో గెలిచి పార్టీ మారితే అటువంటి వాడి సభ్యత్వం రద్దు చేయాలి, ఇది శాసనం చెప్తుంది. కానీ అధికారంలో ఉన్న తర్వాత, అధికార పార్టీతో చేతులు కలిపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్పీకర్ అతనికి 5 ఏళ్ళు పడుతుంది అతన్ని దోషిగా ప్రకటించి సభ్యత్వం రద్దు చేయాలంటే. అప్పటి వరకు అతని పరిపాలన బాగా కొనసాగి అతను ఏ మినిస్టర్ గానో బాగా ఎంజాయ్ చేసి తన పీరియడ్ను కంప్లీట్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో కలిసినప్పుడు అతని సభ్యత్వం రద్దు కాకుండా జరగడానికి, ఇలా లబ్ధి పొందడానికి చాలా ప్రభుత్వాలు ఇదే విధంగా చేస్తున్నాయి. కాబట్టి దీని మీద కఠినంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలి, లేకుంటే చట్టంలో మార్పు చేయాలి. ఎప్పుడైతే ఏ రోజు అయితే పార్టీ మారుతాడో ఆ రోజే అతని సభ్యత్వం రద్దు కావాలి. ఈ విధంగా 2019లో ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రాష్ట్ర ముఖ్యమంత్రులు, తర్వాత దేశంలో ప్రధానమంత్రి నియంతలుగా మారిపోయారు. ఆంధ్రప్రదేశ్లో అయితే జగన్మోహన్ రెడ్డి చేయని పాపం లేదు. ఇక్కడ కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లే కాదు, కింద ఒక అటెండర్ కాడి నుంచి ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బానిసలై పనిచేస్తున్నారు. అతను పార్టీను, ఇప్పుడు పార్టీ లేకపోయినా ఎలక్షన్ కోడ్ వచ్చినా అతని అనుయాయులు ఇప్పటికి కూడా మార్పు చెందడం లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి బానిసలుగానే పనిచేస్తున్నారు. ఇంకా అవినాష్ రెడ్డి అంటారా, అతను జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డిని చంపుతాడు, కానీ ఎప్పటికీ అరెస్టు కాడు. దానికి కూడా కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే. ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం నేరస్తులకు అండగా నిలబడి, నేరస్తులకు ఆశ్రయం ఇస్తూ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి 400 సీట్లు గెలుచుకొని 2024 తర్వాత ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్పు చేసి భారతదేశాన్ని హిందూ మతోన్మాద దేశంగా మార్చేసి అల్లకొల్లను సృష్టించాలని చెప్పి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలను, క్రైస్తవులను, దళిత బహుజనులను హింసించాలని, చంపాలని, వాళ్ళ ఆస్తులను లాక్కోవాలని, వాళ్ళ ప్రార్థనా స్థలాలను పడగొట్టాలని ఎన్నెన్నో పన్నాగాలతో ముందుకు కొనసాగుతూ ఉంది. అందుకోసమే భారతదేశంలో పరిస్థితులు అంత మాత్రం బాగలేదు. కాకపోతే ఒక చింత విషయం ఏమంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈవీఎంల ద్వారా మోసం జరుగుతూ ఉంది అని ప్రకటించకపోవడం, ఈవీఎంలకు విరుద్ధంగా సుప్రీంకోర్టులో కేసు వేయకపోవడం, దానివల్ల ఆ ప్రయోజనం అనేది అధికారంలో ఉన్న పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఎన్నికల కమిషనర్ను అపాయింట్ చేయాలంటే ఇంతకుముందు
ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు జడ్జి ఉంటా ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిని తీసేసినా కూడా వాళ్ళే ఒకడు ప్రభుత్వము, తర్వాత హోంమంత్రి, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు. అలాగే ఇప్పుడు ఇద్దరు కమిషనర్లను కూడా ఎలక్షన్ కమిషన్లను అపాయింట్ చేయడం జరిగింది. మనకు ఇక్కడ స్వతంత్ర సంస్థలైనటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు, సిబిఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలు, వ్యవస్థలు స్వతంత్రంగా పని చేయకుండా పరిపాలిస్తున్న ప్రభుత్వానికి బానిసలుగా పనిచేసేటప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు, న్యాయం ఉండదు, హక్కులను కోల్పోవాల్సి వస్తుంది. కాకపోతే ఈ మధ్య ధైర్యోపేతమైన నిర్ణయం తీసుకోవడం, ఎస్బీఐ ఎలక్ట్రల్ బాండ్ల చిట్టాను బయట పెట్టమంటే పెట్టకుండా జూలైలో తెస్తామని చెప్పినా కూడా వినకుండా మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు ఎలాగోలా ఎలక్షన్కు ముందుగానే ఎలక్ట్రల్ బాండ్లను బయట పెట్టడం, అవి అన్యాయంగా అక్రమంగా బ్లాక్మెయిల్ చేసి కలెక్ట్ చేసినారన్నట్టు, ఒక గూండాలు కలెక్ట్ చేసినట్టు బీజేపీ పార్టీ బయటపడింది. అందుకోసమే ఎంత మంచి పార్టీ అని పేరు తెచ్చుకున్నా మిగతా వాళ్ళని అందరినీ అవినీతి పరులని బద్నాం చేసిన, నేడు అత్యధిక అవినీతి పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో అది బీజేపీ పార్టీ అని అందరికీ తెలుస్తూ ఉంది. అందుకోసమే ఇలాంటి పార్టీ అధికారం కొనసాగినట్లయితే భవిష్యత్తులో మనకు ప్రజాస్వామ్యం ఉండదు. ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, స్వతంత్రాలు లేని దేశంలో మనం బ్రతకడం కంటే చావడం మేలు. అందుకోసమే భారతీయ ప్రజలారా, భాయ్యో బెహనో, మీరందరూ తెలుసుకోవాల్సింది ఒక విషయం ఉంది. ఈ భారతదేశంలో ప్రతిపక్షాలు ఉండాలి, పరిపాలిస్తున్న వాళ్ళు ఉండాలి, ప్రశ్నించే వాళ్ళు ఉండాలి. అలా ఉండాలంటే తప్పనిసరిగా మనువాద, మతోన్మాద మతానికి ప్రాధాన్యత ఇస్తూ మిగతా అణగారిన వర్గాలందరినీ పక్కకు నెట్టేస్తూ ఇప్పటికీ తన ఆధిపత్యాన్ని చలాయిస్తున్న మణిపూర్లో ఏ విధంగా 250 చర్చిలను పగలగొట్టడం, అక్కడి ప్రజలను చంపడం, అత్యాచారాలు చేయడం, మహిళలను బిత్తలు తిరగదిప్పడం, ఇదన్నిటి మీద కూడా సమాధానం చెప్పలేని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా భారతదేశంలో ముస్లింల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉత్తర భారతదేశంలో మసీదులు పగలగొడుతున్నారు, మద్రసా చదువులను వద్దని చెప్పి మూసేస్తున్నారు. తర్వాత ముస్లింల కల్చర్ను కూడా కొనసాగించడానికి అడ్డుపడుతున్నారు. మనకు రాజ్యాంగంలో 19(1) ఏమంచింది? వాక్ స్వాతంత్రం, మన మత స్వాతంత్రం, మన కల్చరల్ స్వాతంత్రం, మన చదువు ఏ జాతికి చెందిన, ఏ మతానికి చెందిన వాళ్ళు నిర్భయంగా ఉపయోగించవచ్చు అని ఉంది. అయినా మనకు ఇవన్నీ జరగకుండా అడ్డుకుంటున్నది ఎవరు? మతోన్మాద బీజేపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వల్ల ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళతో కలిస్తే పుణ్యాత్ములైతున్నారు, వాళ్ళతో కలవకపోతే నేరస్తులైపోతున్నారు. అందుకోసమే స్వతంత్ర సంస్థలైనటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత న్యాయస్థానాలు చాలా చక్కగా పనిచేయాలి, న్యాయమూర్తులు చాలా ధైర్యంగా పనిచేయాలి, క్లీన్ అండ్ ఫెయిర్గా న్యాయాలు అందించాలి, ప్రజలకు నచ్చాలి, ప్రజల ట్రస్ట్ను పోగొట్టుకోకూడదు. ప్రజాస్వామ్యం సదాగా ఉండాలంటే కన్నా మన సుప్రీంకోర్టు, మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, తర్వాత చాలా స్వతంత్ర వ్యవస్థలు బాగా వాళ్ళ అధికారులు పనిచేయాలి. ఇంకొక విషయం, నేను రెవెన్యూ అధికారులకు, పోలీస్ అధికారులకు, అంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చెప్పేది ఏమనగా, మీరు ఈవీఎంల ద్వారా మోసం చేసి
ఏదో ఒక పార్టీని గెలిపించాలి, ఏదో ఒక వ్యక్తిని గెలిపించాలని ప్రయత్నిస్తే అదేగన బయట పడినట్లయితే తప్పనిసరిగా మీ మీద దేశ ద్రోహ నేరం మోపబడుతుంది. దేశ ద్రోహ నేరం కింద శిక్ష ఏమిటో తెలుసా? ఉరి తీసి మీరు కోల్పోవడమే కాదు, మీరు చేస్తారు. అందుకోసమే మీరు నీతి నిజాయితీగా నిక్కచ్చిగా మన రాజ్యాంగం ఏం చెప్తుందో అదేవిధంగా చట్ట ప్రకారం మన రాజ్యాంగం ప్రకారం మీ సేవలు ప్రజలకు అందించాలి తప్ప ఇలా పార్టీలు పెట్టుకున్న వాళ్లకు 5 వాళ్ళు విన్నవిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ పార్టీలన్నీ తమ పార్టీ టికెట్లను ధనవంతులకు, అగ్రవర్ణాల వారికి, ఆ తర్వాత నేరస్తులకే ఇస్తున్నాయి. ఇలాంటి వాళ్ళు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉంటే ఆ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో కానీ న్యాయం అనేది ఉండదు, మంచి అనేది జరగదు. అక్కడ దోపిడీ అభివృద్ధి ఆగిపోతుంది, దోపిడీ జరుగుతూ ఉంటుంది. అందుకోసమే భారతదేశం ఇప్పుడు కూడా పేద దేశంగానే ఉంది. ఇంకా కొన్ని విషయాలు ఏమి ఉన్నాయంటే, నరేంద్ర మోదీ గారు 2014లో అధికారంలో వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామన్నారు, చేయలేదు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2014లో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఎన్నికై వచ్చిన చంద్రబాబు నాయుడు బాబు వస్తే జాబు వస్తుంది అని చెప్పారు. ప్రతి ఇంటికి ఒక జాబు ఇస్తామన్నాడు. కానీ వాడు జాబు కాదు, ఏమీ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ పార్టీ అప్పుడు పార్లమెంట్లో మద్దతు పలికింది. కానీ అదే అధికారం చేపట్టిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక నిధులు కూడా రాలేదు. వెనుకబడిన ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమకు రావాల్సిన ప్రత్యేక నిధులు కూడా రాలేదు. బుందేల్ఖండ్ లాంటి స్కీమ్తో రాయలసీమ, ఉత్తర ఆంధ్రకు నిధులు అందాలి. తర్వాత కడపలో మనకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాలేదు. అదేవిధంగా శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని కోరుకుంటే రాజధాని, హైకోర్టు కోరుకుంటే హైకోర్టు రావాలి. కానీ హైకోర్టు కానీ రాజధాని కానీ రాకుండా మోసం చేసిన నీచుడు ఎవరన్నా ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాయలసీమకు హైకోర్టు కానీ రాజధాని కానీ రాకుండా మోసం చేశారు. ఇలాంటి నాయకులను మేము ఎన్నుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పంపించాల్సింది, అధికారం వీళ్ళకు ఇవ్వాల్సింది. అందుకోసమే ప్రజలారా ఇప్పటికైనా తెలుసుకోండి, ధనవంతులు, రౌడీలు, అగ్రవర్ణాల వారు ఎప్పుడు పేద ప్రజలకు సాయం చేయరు. కాకపోతే ఒక విషయం తెలుసుకోవాలి, పేద ప్రజల దగ్గరే ఓట్లు ఉంటాయి, అవే అమితంగా విలువైనవి. మీరు సారాయికి, బిర్యానీ పాకెట్లకు, ఏదో కొన్ని ముడుపులకు అమ్ముకుంటే నాశనమయ్యేది మీరే. ఇప్పటికే 78 సంవత్సరాలు కావస్తుంది ఈ అధికారం ధనవంతుల చేతుల్లో, రౌడీల చేతుల్లో, అగ్రవర్ణాల చేతుల్లో పెట్టి. ఇప్పటికైనా భారతదేశంలో ఉన్నటువంటి అధిక ఓట్లు, అధిక జనాభా కలిగినటువంటి మహాజనులు, బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు తమ జాతి బిడ్డలు చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసుల్లో అవుతున్నారు. అలాంటప్పుడు ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఎందుకు కాలేరు? ప్రజలకు ఎందుకు సేవలు అందించలేరు? అందుకోసమే సామాన్య సమాజం నుండి మీరు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను, మీ పవిత్రమైన విలువైన ఓట్లను ఒక్కటి పోకుండా మీ జాతి బిడ్డలకే వేసి అసెంబ్లీకి, పార్లమెంటుకు పంపించాలి తప్ప ఇలాంటి దొంగలను, నీచులను, అవినీతి పరులను, అగ్రవర్ణాల వారిని, ధనవంతులను ఎన్నిక చేసి పంపించినట్లయితే వాళ్ళు దోపిడీకే పాలు పంచుకుంటారు, దోపిడీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ధనవంతులు అవుతారు, పేదలు పేదలుగానే ఉంటారు. ఉద్యోగాలు రావు, మన హక్కులు ఉండవు, ప్రజాస్వామ్యం ఉండదు, రాజ్యాంగం కూడా ప్రమాదంలో పడుతుంది. ఇందుకే అందరికీ తెలియజేయడం అనగా, రాబో 2024లో ఇలాంటి అవినీతి పరులను, అగ్రవర్ణాల వారిని, ధనవంతులను ఎన్నుకోకుండా సామాజికంగా సమాజ సేవ చేసేటువంటి బుద్ధిజీవులను ఎన్నుకోండి అని చెప్పి ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను.
మీరు తెచ్చే ఈ మార్పు ఎలా ఉండాలంటే నిశ్శబ్ద విప్లవంగా ఉండాలి. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఓటు విలువ ఎన్ని కోట్లు పెట్టినా కూడా రాదు. మీరు చిల్లర డబ్బులకు అమ్ముకోకాకండి. అందుకోసమే మార్పు కోసం నాంది పలుకుదాం. భారతదేశ భవిష్యత్తును మార్పుకు నాంది పలుకుదాం. భారతదేశం మంచిగా, శాంతిగా, సుఖంగా, ప్రతి మతానికి, ప్రతి కులానికి చెందిన వాళ్ళు కూడా తమ హక్కులతో, తమ బాధ్యతతో శాంతియుతంగా జీవించడానికి ఒక శాంతియుత దేశంగా మార్పు చేయడానికి మాతో చేతులు కలపండి. షేక్ అమీన్ పీరా, కడప పార్లమెంటు అభ్యర్థి, హైకోర్టు న్యాయవాది.